వెల్కమ్ టు మై ఛానల్. అపర్ణను చంపాలనుకున్న రాహుల్ రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవద్దాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇంట్లో అందరూ కూడా ఇక మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు రాజు అంటాడు, కళ్యాణ్ బర్త్డే వస్తుంది, వాడి పుట్టినరోజు రోజున ఖచ్చితంగా అందరికీ మనం ఇంతకు ముందు సంవత్సరంలో ఎలా చేశామో ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. వాడి పేరు మీద గుడిలో అర్చన చేపించి అన్నదానం చేద్దాం. ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానం చేసేవాళ్ళం కదా, ఇప్పుడు కూడా అదే చేద్దాం, అదే చేయబోతున్నాం కూడా అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు సరే అయితే రేపే కదా వెళ్ళేది, ఖచ్చితంగా వెళ్దాము అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే అపర్ణ ఏమో, అలా అయితే మీరు అందరూ వెళ్ళిరండి, నేను ఇంట్లో ఉంటాను, ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు కదా, ఈ మధ్య మరీ నీరసంగా ఉంటుంది కాబట్టి నేను రాలేను, మీరు వెళ్ళి చక్కగా కార్యక్రమం పూర్తి చేసుకుని రండి, శుభకార్యం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అపర్ణ అలా అనేసరికి సరే అయితే నేను కూడా అత్తయ్య గారికి తోడుగా ఉంటాను ఇంట్లోనే, మరి అత్తయ్య గారికి ఏమైనా కావాలంటే నేను చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటది కావ్య అలా అనేసరికి సరే అని చెప్పి నవ్వుకున్న తర్వాత ఇంకప్పుడు రుద్రాని రాహుల్ ఇదంతా వింటారు కదా, విన్న తర్వాత రూమ్లోకి వెళ్ళి ఇక మమ్మీ నాకు ఒక బ్రిలియంట్ ఆలోచన వచ్చింది మమ్మీ అని చెప్పి అంటే, ఏంట్రా నీ ఆలోచన, అసలే ఆ కావ్య ఎప్పుడెప్పుడు మన మీద పడదామని చూస్తుంది, ఈ టైంలో మనమేమి ప్లాన్స్ చేయొద్దులే వదిలే అని చెప్పి అనేసరికి, ఏంటి మమ్మీ నువ్వు వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టు ఇంత మంచి అవకాశం వస్తే కావ్యని ఫినిష్ చేయడానికి ఇంత మంచి అవకాశం వస్తే నువ్వేంటి మమ్మీ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు రాహుల్. ఏంట్రా నువ్వనేది, దేని గురించి మాట్లాడుతున్నావు, ఇప్పుడు మనం ఏ ప్లాన్స్ చేయొద్దు ఓకేనా, కొన్ని రోజుల పాటు మనం సైలెంట్గా ఉండాల్సిందే అని చెప్పి అంటే, లేదు మమ్మీ నువ్వు ఇంత పిరికిగా మాట్లాడుకో, ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించాలి అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయక తప్పదు అని అంటే, సరే ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పు, అది వర్కౌట్ అవుతుందా లేదా, అసలు మనం మూవ్ అవ్వాలా లేదా అనేది చెప్తాను అని చెప్పేసి రుద్రాణి అంటది. సరే మమ్మీ, విషయం ఏంటంటే రేపు ఇంట్లో ఎవ్వరూ ఉండరు, అందరూ గుడికి వెళ్తున్నారు కదా, అప్పుడు అపర్ణ అత్తయ్యే ఇంకా ఇంట్లో ఉంటానని చెప్పింది, ఇక ఆవిడికి తోడుగా కావ్య ఉంటానంది. సో ఇప్పుడు అపర్ణ వదినికి ఏమైనా అయితే రాజ్ ఖచ్చితంగా ఎవరిని బ్లేమ్ చేస్తాడు అని చెప్పి అనేసరికి, ఇంకెవరిని బ్లేమ్ చేస్తాడు, కావ్యని చేస్తాడు, ఎందుకంటే తనే కదా ఇంట్లో ఉంది, తనే కదా చూసుకుంటానని ప్రగల్భాలు పలికింది కాబట్టి దాన్నే అంటాడు. అయితే ఏంటి అని అనేసరికి, ఏముంది మమ్మీ, అపర్ణ అత్తయ్య చచ్చిపోతే అప్పుడు మనం ఏం చేస్తాం, ఏమి చేయలేం కదా, అప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో కావ్యదే నెగ్లిజెన్సీ అని తననే అంటాడు కదా అని చెప్పి అనేసరికి ఒక్కసారికి ఇంక రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా, వదిన్ని చంపేయడం ఏంట్రా, అమ్మో ఇది కానీ మనమే చేశామని తెలిస్తే రాజ్ ఈసారి ఎవరి మాట వినడు, మనల్ని ముందే షూట్ చేసి చంపేస్తాడ్రా అని చెప్పి అంటే, మన దాకా ఎందుకు వస్తుంది మమ్మీ, మనం కూడా వాళ్లతో పాటే గుడికి వెళ్తాం కదా, మరి అలాంటప్పుడు మన మీద ఎందుకు తేడా వస్తుంది అని అంటే, మరి వదిన్ని ఎలా చంపుతావురా అని అంటే, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మమ్మీ, నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఒరే ఏం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం భయంగా ఉందిరా అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. మమ్మీ నువ్వేం భయపడకు, మామూలుగా అయితే అత్తయ్య ఇంకా టాబ్లెట్లు వేసుకుంటుంది కదా ఇంకా హార్ట్ అటాక్కి, ఇప్పుడు ఆ హార్ట్ అటాక్ని తగ్గించేవి కాకుండా పానిక్ అటాక్స్ని క్రియేట్ చేసేలాగా అయితే అప్పుడు ఖచ్చితంగా ఆవిడికి గుండె నొప్పి వస్తుంది కదా, ఆ టైంలో కావ్య అవైలబుల్గా ఉండో లేదంటే ఇంకొక విషయంలో తేడా జరిగో లేట్ అయింది కదా, అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లే లోపే ఖచ్చితంగా అత్తయ్యకేమన్నా అయితే అప్పుడు ఎవరినంటాడు రాజ్, ఖచ్చితంగా కావ్యనే అంటాడు. ఆ తర్వాత దాన్ని తరివేసినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు, ఎందుకంటే ఈ ప్రపంచంలో రాజ్కి తన తల్లి తప్ప ఇంకెవ్వరూ కూడా పెద్దగా ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పేసి మాట్లాడేసరికి, నువ్వు చెప్పిన ఐడియా ఆలోచన అన్నీ బాగానే ఉన్నాయిరా, కాకపోతే ఎందుకో కొంచెం భయంగా ఉంది, అటు ఇటుగా ఏదైనా తేడా జరిగిందే అనుకో, ఇక మొత్తానికి మనం ఏమవుతామో కూడా తెలీదు, అందుకే భయంగా ఉందిరా అని చెప్పేసి అనేసరికి, మమ్మీ నువ్వేం భయపడకు, ఆల్రెడీ నేను పానిక్ అటాక్స్ని క్రియేట్ చేసే ఈ టాబ్లెట్స్ని కూడా తీసుకొచ్చేసాను, జస్ట్
వాటి ప్లేస్లో వీటిని రీప్లేస్ చేయడం అంతే. అంతకు మించి మనం ఇంకేమీ చేయక్కర్లేదు. ఇక ఏం చేసైనా అత్తయ్య చావుని ఎవడూ కూడా ఆపలేడు. ఎందుకంటే ఈ టాబ్లెట్ వేసుకున్న జస్ట్ 10 మినిట్స్లోనే ఇక ఆవిడ చచ్చిపోతుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఇవి. కాబట్టి ఈ విషయంలో ఎవ్వరికీ కూడా మన మీద డౌట్ రాదు. మొత్తం కావ్య మీదే బ్లేమ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటే, సరేరా ముందు ఈ టాబ్లెట్స్ని ఎలా మారుస్తావు అంటే, ఈ రోజు రాత్రికే మమ్మీ, ఈ రోజు రాత్రికి మారిస్తే రేపు మార్నింగే మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఇక టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత అత్తయ్య గిలగిలలాడుకుంటూ చచ్చిపోతుంది. ఇక ఆ తర్వాత కావ్య ఏం చేయాలో తెలియక పాపం నలిగిపోతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య చావు చూసి ఇంకా కావ్యని మెడబెట్టుకుని మరీ బయటికి గెంటేస్తాడు రాజ్. ఇక ఆ తర్వాత మనదే ఈ ఇంట్లో రాజ్యం. ఇక రాజ్ ఎలాగో సైడ్ అయిపోతాడు. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కాబట్టి, భార్య ఇంట్లో లేదు కాబట్టి. ఇక కళ్యాణ్ అంటావా, ఆల్రెడీ వాడు బయటకు పోయాడు. ఇక ఈ ఇంటిని నువ్వు ఇంట్లోకి గుప్పెట్లోకి తెచ్చుకోవచ్చు. ఇక ముసలోళ్ళిద్దరూ కూడా కోడలు పోయిందని, ఇంకా మనవరాలు ఇంట్లోంచి బయటకు పోయిందని దిగులుతో సగం చచ్చిపోతారు. ఇక ఒకే దెబ్బకి ఇదంతా మనం సెట్ చేసేసుకోవచ్చు మమ్మీ అని చెప్పి రాహుల్ చెప్పేసరికి రుద్రాని ఇంప్రెస్ అయ్యి, ఐడియా చాలా బాగుందిరా, కానీ ఇది పర్ఫెక్ట్గా అమలు కాకపోతేనే మనం ప్రాబ్లమ్స్లో పడాల్సి వస్తుంది అని చెప్పేసి అనేసరికి, సరే అయితే ఇక ఈ రాత్రికే నువ్వు పని మొదలు పెట్టు అని చెప్పేసి అంటది. ఇక ఆ తర్వాత నైట్ వెళ్ళి రాహుల్ ఏమో టాబ్లెట్స్ చేంజ్ చేసేస్తాడు. టాబ్లెట్స్ చేంజ్ చేసేసిన తర్వాత మార్నింగ్ అయింది. మార్నింగ్ ఇంట్లో వాళ్ళందరూ గుడికి బయలుదేరిపోతారు. బయలుదేరిన తర్వాత ఇంకా అందరూ కూడా కావ్యకి జాగ్రత్త అమ్మా, అసలే అపర్ణ హార్ట్ పేషెంట్ కదా, తనని జాగ్రత్తగా చూసుకోనంటే ఇక అప్పుడు రాజు కూడా చెప్తాడు, కళావతి జాగ్రత్త అమ్మ అని చెప్పి అంటే, నేను చూసుకుంటానండి మీరేం వర్రీ అవ్వద్దు అని చెప్పి అన్న తర్వాత ఇక ఆవిడకేమో మందులు అలాగే జ్యూస్ తీసుకొస్తాను అత్తయ్య, మీరు మందులు వేసుకుందరు అని చెప్పేసి అంటది. అన్న తర్వాత సరే అని చెప్పి అంటది అపర్ణ. ఇక ఆ తర్వాత జ్యూస్ తీసుకొచ్చి టిఫిన్ తీసుకొచ్చిన తర్వాత టాబ్లెట్స్ వేసుకోబోదామని చెప్పేసి బాక్స్ తీసి టాబ్లెట్స్ తీస్తుంటే, ఒక్క నిమిషం అత్తయ్య అని చెప్పేసి చూస్తుంది. చూసేసరికి ఇదేంటి ఈ టాబ్లెట్స్ బ్లాక్ కలర్లో ఉన్నాయి, ఇవి మీకు హార్ట్ అటాక్ తగ్గించేవి కదా, మరి ఇవేంటి నిన్నటి వరకు బ్లూ కలర్లో ఉండి ఇవాళ నుంచి ఏంటి అత్తయ్య బ్లాక్ కలర్లో ఉన్నాయనంటే, అవునమ్మా కావ్య, నేను కూడా పెద్దగా గమనించలేదు, అదేంటి నేనేమి కొత్తగా మందులు కూడా తెచ్చుకోలేదు కదా అని చెప్పి అనేసరికి, ఇవేంటో చూస్తాను అత్తయ్య అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసేసరికి ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోద్ది. ఎందుకంటే అవి పానిక్ అటాక్స్ని క్రియేట్ చేసేవి. ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యేసరికి, ఏంటి అత్తయ్య ఇవి పానిక్ అటాక్ని క్రియేట్ చేసేవి అంటే ఎవరో కావాలనే పెట్టారు అత్తయ్య, ఇవి మనం అస్సలు వేసుకోకూడదు అని చెప్పేసి ఆ టాబ్లెట్స్ని ఇంకా ఎవరు పెట్టారు ఏంటి అని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్లో చూసిద్ది కావ్య. చూసేసరికి రాహుల్ వచ్చి నైట్ మార్చడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ ఫుటేజ్ తీసి దాచిపెట్టిద్ది. ఇక ఆ తర్వాత భోజనం చేసేస్తారు. భోజనం చేసిన తర్వాత ఇంక వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత రాహుల్ రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మనం ఏడుపు స్టార్ట్ చేయాలనుకుంటాం మమ్మీ, యాక్టింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటా అంటే, అవునరా నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉండేసరికి హాల్లో ఇంకా అపర్ణ అలాగే కావ్య ఉండేసరికి షాక్ అయిపోతారు. ఇక అప్పుడు వచ్చి చూసేసరికి ఇంకా కావ్య వచ్చి చంప పగలగొడుతుంది రాహుల్ది. ఎందుకు కొట్టావు కళావతి అని చెప్పేసి తిడతాడు రాజ్. ఎందుకు కొట్టానా ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి చూపించేసరికి ఇంకా అప్పుడు ఏమైంది, ఎందుకు వచ్చాడు రాత్రి ఈ టైంలో అంటే, అత్తయ్య గారు టాబ్లెట్స్ మార్చడానికి వచ్చాడు, పానిక్ అటాక్స్ని క్రియేట్ చేసే టాబ్లెట్స్ ఇవి, ఇప్పుడు కొట్టమంటారా ఏం చేయమంటారు మీరే చెప్పండి అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది కావ్య. ఇక ఆ మాటతో అందరూ షాక్ అయిపోతారు. ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇలా జరగాలనుకుంటే ఒక లైక్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.